హలో, ఇవాళ ఒక సింపుల్ ఆనియన్ కర్రీ చెప్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 3-4 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకోండి, 3-4 ఆనియన్స్ మీడియం సైజ్, అండ్ కరివేపాకు, కొబ్బరి పొడి, సాల్ట్, అండ్ దెన్ పోపు దినుసులు. సో ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటమనిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు తుంచేసుకోండి. ఎండుమిరపకాయలు, దాని తర్వాత మనం కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా ఇందులో వేసేయాలి. సో కూరకి కారం అంతా ఈ చిల్లీస్తోనే వస్తుంది. సో మనకు కావాల్సినంత ఇందులో వేసుకుంటే బెటరు. ఎండు కారం పైనుంచి ఏమి వేయం మనము. సో కారం అంతా ఈ చిల్లీస్తోనే వస్తుంది. దాని తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసి ఫ్రై అవ్వనివ్వండి కొంచెం సేపు. ఈ కర్రీ వింటర్లో ఎక్కువ ఉంటుంది. సమ్మర్స్లో చేస్తే తొందరగా పాడైపోతుంది. సో నేను వింటర్లో ప్రిఫర్ చేస్తాను ఈ కర్రీని. సో తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేయండి. నేను ఇక్కడ ఆనియన్స్ని నిలువుగా కట్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఆనియన్స్ ముద్దైపోతుంది కర్రీ చేసేటప్పుడు. సో అందుకని నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను. సో ఆనియన్స్ అంతా వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేయండి. ఒకసారి మళ్ళీ కలుపుకొని మగ్గనివ్వాలి. అయితే ఈ కర్రీ చేసేటప్పుడు మూత పెట్టకుండా మగ్గించాలి. మూత పెడితే మాత్రం ముద్దైపోతుంది. తర్వాత కొంచెం మగ్గాక మనకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సో ఆనియన్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఎండు కొబ్బరి పొడి అండి. పచ్చి కొబ్బరి వాడితే మళ్ళీ కర్రీ ముద్దవుతుంది. ఆ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు అలా అయినా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. సో కొబ్బరి పొడి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ కలుపుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. సో సింపుల్ కర్రీ. థ్యాంక్ యూ.